నమస్తే ఎన్సీఎన్ వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. అసెంబ్లీలో జీఎస్టీ బిల్లు ప్రవేశపెట్టి ప్రసంగించిన రోడ్డు రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్లో శృతి మించుతున్న కాంగ్రెస్ కౌన్సిలర్ల తీరు. డబ్బుల కోసం పంచాయతీలు సెటిల్మెంట్లు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరింపు. సెటిల్మెంట్ కౌన్సిలర్పై ఎన్సీఎన్ ఫోకస్. దేగంలో ఘనంగా లక్ష్మీనారాయణ కళ్యాణోత్సవం. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. ఆర్మూర్ బల్దియాలో బడ్జెట్పై సర్వసభ్య సమావేశం. బడ్జెట్పై ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు చైర్మన్ వెల్లడి. ప్రభుత్వ బాలుర పాఠశాలలో విద్యార్థుల ప్రేరణకు ప్రజా సైన్స్ వేదిక. పాల్గొన్న విద్యాధికారి రాజగంగారాం. అసెంబ్లీ సమావేశాల్లో 2019 తెలంగాణ జీఎస్టీ బిల్లును రోడ్లు రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రవేశపెట్టిన బిల్లును ప్రశాంత్ రెడ్డి చదివి వినిపించారు. బిల్లును ఆమోదించాలని కోరారు. దీంతో సభ బిల్లు ఆమోదం రావాల్సి ఉంది. I beg to move that leave be granted to introduce the Telangana Goods and Service Tax Amendment Bill 2019. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ స్వాతి సింగ్ బబ్లు అధ్యక్షతన మున్సిపల్ బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ అంచనా బడ్జెట్పై సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు చైర్పర్సన్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ స్వాతి సింగ్ బబ్లు, వైస్ చైర్మన్ లింగగౌడ్లు మాట్లాడుతూ ఆర్మూర్ని అభివృద్ధి చేసే విధంగా బడ్జెట్ను రూపొందించడం జరిగిందని, సమస్యల పరిష్కారానికి బడ్జెట్లో నిధులు కేటాయింపు కొరకు అంచనా వేయటం జరిగిందని, సభ్యుల తీర్మానం మేరకు అంచనా బడ్జెట్ ప్రభుత్వానికి పంపడం జరుగుతుందని తెలిపారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహకారంతో ఆర్మూర్ను మరింత అభివృద్ధి చేసే విధంగా బడ్జెట్ రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కమిషనర్ శైలజ, రాజేందర్, ప్రాజెక్ట్ చైర్మన్ రజనీష్, రమాకాంత్, లింబాద్రి గౌడ్, రామ్ ప్రసాద్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. జనరల్ బడ్జెట్ మొత్తం టోటల్ ఈ సాధారణ నిధులను ఉపయోగిస్తూ మరి రానున్న రోజులలో మా గౌరవ ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధతో గతంలోనే 50 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగింది. మరి ఆర్మూర్ పట్టణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఇంకా మరిన్ని ఒక 50 కోట్ల రూపాయలు మా అన్నగారు తీసుకొస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఆర్మూరు అత్యున్నత స్థానంలో అభివృద్ధి దశలో ముందుకు వెళ్తున్న తరుణంలో మరి గతంలో ఏ ప్రభుత్వం ఇప్పుడు చేయని పనులు మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్మూర్కు రూపురేఖలు మార్పు జరపడం జరిగింది. అంబేద్కర్ చౌరస్తా జంక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. అభివృద్ధి దశలో ముందు ఉన్నాం. క్లాక్ టవర్ అయితేనేమి, అంబేద్కర్ జంక్షన్ అయితేనేమి, వివిధ బీటీ రోడ్లు ఎక్కడ చూసినా గత సంవత్సరం చాలా బాగా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మరిన్ని పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ సంవత్సరం బడ్జెట్లో ఖచ్చితంగా ఎమ్మెల్యే సమక్షంలో చేస్తాము. మరి 2018 నాటి ప్రారంభ నిల్వ అనేది 98,67,వేల నిల్వ ఉంది. దానికి అంచనా మిగులు బడ్జెట్ ఏమో 3,90,000 రూపాయలు మిగులు బడ్జెట్ ఉన్నది. కాబట్టి దీంతో పాటు మనకు రాబోయే మరి బడ్జెట్ సమావేశాన్ని మరి ఎందుకు ఇంత తొందరగా నిర్వహించడం జరిగిందంటే, రేపు బడ్జెట్ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని పురపాలక సంఘం ఆధ్వర్యంలో బడ్జెట్ మీటింగ్లు టైం మీద పెట్టినట్టయితే మరి రాబోయే భవిష్యత్తు కాలానికి 2019-20లో బడ్జెట్ ఏదైతే రిలీజ్ అవుతుందో అది ఎక్కువ మొత్తంలో రావాలన్న ఆలోచనతో మరి బడ్జెట్ మీటింగ్ని కేటాయించడం జరిగింది. మరి దానిలో భాగంగానే మన సీఎం గారు కూడా బడ్జెట్ మీటింగ్ మరి నిన్ననే మీటింగ్లు 2 రోజులు నడవడం జరుగుతుంది. మరి అందులో కూడా మన పురపాలక సంఘం ఆధ్వర్యంలో మరి ఏవైతే పెన్షన్స్ అనేటివి నిర్వహించడం జరుగుతుందో అది కూడా ఇప్పుడు నిన్న రిలీజ్ చేసిన మార్చి నుండి ఇంతకుముందు ఉన్న పెన్షన్స్ 1000 రూపాయలు ఉన్న పెన్షన్స్ని 2016 చేస్తూ మరి అదేవిధంగా ఏదైతే డిజేబుల్ పెన్షన్స్ ఉన్నాయో 1500 ఉన్నవి 3016 రూపాయలు. అదేవిధంగా ఎవరైతే యువత ఉన్నదో వారందరికీ కూడా మరి జాబ్స్ దొరక ఇబ్బంది ఉన్నదన్న ఆలోచనతో మరి సీఎం గారు మంచి కాన్సెప్ట్ పెట్టుకొని మరి యువతకు కూడా ప్రోత్సాహం కల్పిస్తూ వారి కోసం ఈ బడ్జెట్లో ఈ ఏదైతే యువకులకు జీవన భృతి అనేది చేపట్టడం జరిగిందో అది కూడా వారికి కూడా ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. మరి దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు కూడా బడ్జెట్ ఎప్పుడైతే ఇస్తుందో ఈ చిన్న చిన్న మున్సిపాలిటీలను
ఒకవేళ మంచి బడ్జెట్ ఇచ్చి వీటికి ప్రోత్సాహం కల్పించినట్టయితే స్మార్ట్ సిటీలలో భాగంగా ఈ చిన్న చిన్న మున్సిపాలిటీలు కూడా ఒక స్మార్ట్ మున్సిపాలిటీగా తయారు కావడానికి చాలా బాగుంటుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని మరి పై అధికారులు కూడా బడ్జెట్ సమావేశాలు పెట్టినప్పుడు మున్సిపాలిటీలకు ప్రత్యేకంగా ఫండ్ని ఇవ్వవలసిందిగా నేను కోరుకుంటున్నాను. గతంలో చూసినట్టయితే ఎలక్షన్స్ కంటే ముందు 2014 తర్వాత ఎన్నికైన తర్వాత ఎమ్మెల్యే గారు ప్రత్యేక నిధులలో భాగంగా మరి 100 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. దాంట్లో మొన్న 2 నెలల కింద మరి మనం ఏదైతే 50 లక్షల పనులు వేగవంతంగా జరపడం జరిగిందో మరి అదేవిధంగా ఈసారి కూడా కంపల్సరీ ఒక 50 కోట్ల రూపాయలు ఆర్మూర్ పట్టణానికి స్పెషల్ గ్రాంట్ రూపంలో ఎమ్మెల్యే గారు తీసుకొస్తారన్న ఆలోచనలో ఉన్నాం మేము. మరి తప్పకుండా ఎమ్మెల్యే గారు తీసుకొస్తారు. మరి ప్రజలు అనుకుంటున్న ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో అవి తప్పకుండా చేసి ఆర్మూర్ పట్టణాన్ని ఒక సుందర పట్టణం చేయడమే మా యొక్క లక్ష్యం. మరి దాని దిశలోనే మేము నడుస్తున్నాము. మొన్న జరిగిన సెంట్రల్ గవర్నమెంట్తో జరిగిన మీటింగ్లో కూడా ఈ బడ్జెట్ గురించే మాట్లాడడం జరిగింది. చిన్న మున్సిపాలిటీలకు ప్రత్యేకంగా ఫండ్ని రిలీజ్ చేయాల్సిందిగా కోరుకుంటూ ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో ప్రేరణ ప్రజా సైన్స్ వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ రాజగంగారాం, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పట్వారి గోపీకృష్ణ హాజరయ్యారు. అనంతరం టాలెంట్ టెస్ట్లో ఉన్నత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమోంటోలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ రాజగంగారాం, ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఇలాంటి టాలెంట్ లిస్ట్లో పాల్గొని తమ ప్రతిభను వెలికి తీసుకోవాలని అన్నారు. విద్యార్థులు ఆలోచన శక్తిని పెంపొందించుకోవాలని, అలాగే వాటిని సాధించే దిశగా ముందుకు వెళ్లాలని సూచించారు. సబ్జెక్టును బట్టి పట్టి చదవకుండా అందులో ఉన్న విషయాన్ని గమనించి అర్థం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా సైన్స్ వేదిక జిల్లా కోఆర్డినేటర్ తులసి, పాఠశాల హెడ్ మాస్టర్ కవిత, హస్నద్ ఇమాన్, చక్రధరి, శ్రీనివాస్, నరహరి తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక శిక్షణ ఇచ్చిన రామకృష్ణ పరాపోయారు. కానీ వారి యొక్క పేరు, వారి యొక్క స్మృతిని మనం ఎన్నేళ్ళు ప్రతి పాఠశాలలో కూడా ఒకరికంటే ఎక్కువ మంది సైన్స్ ఉపాధ్యాయులు మనకు అందుబాటులో ఉన్నారు. ఒక నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయ బృందం మనకు తోడుంది. సో వారి యొక్క గైడెన్స్ మనకు ఉంది కాబట్టి వారి యొక్క తోడ్పాటు మనం తీసుకొని ఆసరాగా తీసేసుకొని మనం ఆకాశానికైనా అడుగులు వేయచ్చు. అలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం. ఈరోజు ఒక టాపిక్ కావాలంటే, ఒక టాపిక్ని సెర్చ్ చేయాలంటే గతంలో లైబ్రరీకి వెళ్ళి చేసి ఆ గుట్టలు పుస్తకాలన్నీ కూడా తిరగదోడిసి ప్రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి. కానీ ఈరోజు ప్రపంచం మీ చేతిలో ఉంది, సెల్ ఫోన్ రూపంలో. గూగుల్లోకి వెళ్ళి ఒక సెర్చ్ చేస్తే మీరు అనుకున్న దానికంటే 100 రెట్లు ఎక్కువ సమాచారం మీ చేతి ముందుకు వచ్చి వాడుతుంది, మీ చేతిలో వచ్చి వాడుతుంది. పరిగెత్తాలంటే 2 కిలోమీటర్లు టార్గెట్ పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న నాడు మనం ఖచ్చితంగా ఇన్ టైంలో 1 కిలోమీటర్ మనకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి అలాంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మన భవిష్యత్తు, మన తలరాతను మనమే మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అలా చాతకాని వాళ్ళు మాత్రమే వేరే రకంగా ఆలోచన చేస్తారు. మనమే రాయాలంటే మన తలరాత మనమే రాసుకోవాలి. భగవంతుడు రాయాలండి, రాసిన దానికి తుది వరకు దిగుతాడు అంతే. మనం ఏమి కావాలనుకుంటే అది అవుతామంటే ఇంకేం లేదండి. అవుతామా అనే సందేహమే లేదు. ఇది కావాలనుకుంటే డాక్టర్ కావాలనుకుంటే అవుతుంది. కానీ ఆ యొక్క ఆలోచన విధానానికి ఏదైతే అనుకుంటున్నావో దానికి తగ్గట్టు మనం శ్రమించాలి. పార్టిసిపేట్ అవ్వడం అంటే చాలా గొప్పదంగా ఫీల్ అవ్వాలండి. ఈరోజు మీలాగా పార్టిసిపేట్ కాలేజ్ చూడండి, వాళ్ళు ఎంత దురదృష్టవంతులండి, నిజంగా చాలా దురదృష్టవంతులు. ఇలాంటి అవకాశం వాళ్ళకి లేదు. కాబట్టి ప్రతి అవకాశాన్ని మనం పులిపుచ్చుకునే పరిస్థితి మనం తీసుకొచ్చుకోవాలి. తోడ్పాటు కూడా మనకు అవసరం ఉంటుంది. కాబట్టి మరి ఈ సందర్భంగా ఆర్గనైజ్ చేసినటువంటి మిత్రులకి మరి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆర్మూర్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో గల రజక సంఘం కార్యాలయంలో జిల్లా రజక ఐక్య వేదిక కమిటీ ఆధ్వర్యంలో సంత్ గాడ్గే బాబా 143వ జయంతిని ఘనంగా నిర్వహించారు.
బాబా గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూరి లింగగౌడ్ హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాలనీలో ఉన్న చెత్తను తొలగించి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి రక్తదాన శిబిరాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ దమ్మన్న స్వామి, మున్సిపల్ వైస్ చైర్మన్లు మాట్లాడుతూ మొట్టమొదటిగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టిన వ్యక్తి గాడ్గే బాబా అని కొనియాడారు. ఆయన మహారాష్ట్రలో జన్మించి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, స్వచ్ఛంద సంస్థ ద్వారా 140 పాఠశాలలను ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరారు. అనంతరం నిర్వహించిన రక్తదాన శిబిరంలో డాక్టర్ ప్రకాష్ మాట్లాడుతూ దానం చేయటం వల్ల ఆపదలో ఉన్న వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని, ఒకరి ప్రాణాలు నిలబెట్టిన వారం అవుతామని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని అన్నారు. సంత్ గాడ్గే బాబా జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రజక ఐక్యవేదిక అర్బన్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు రమేష్, సదాశివ్, సభ్యులు శ్రీనివాస్, నరేష్, చిన్న, గంగాధర్, మోహన్, విజయ్, సురేందర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. 143వ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర రజక ఐక్యవేదిక ఆధ్వర్యంలో మరి ప్రతి మండల కేంద్రంలో ఈరోజు ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. ఎందుకనంటే అతను మహానీయుడు. ఈ స్వచ్ఛ భారత్ అనేది మరి గాంధీ కన్నా 15 సంవత్సరాల ముందే మన భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి ఒక వ్యక్తి. మరియు మహారాష్ట్రలో అమరావతి జిల్లాలో జన్మించినటువంటి గాడ్గే బాబా. అక్కడ ఆయనని ముద్దుగా దేబూజీ అని పిలుచుకుంటారు. మరి అక్కడ మరి 141 విద్యా సంస్థలని నెలకొల్పి మరి ఇప్పటికి కూడా సంత్ గాడ్గే బాబా గారి యొక్క మిషన్ పేరు మీద మరి అక్కడ 141 విద్యాలయాలు నడుస్తూ ఉన్నాయి. గాంధీ గారు, అంబేద్కర్ గారు మరి ఇతన్ని ఒక మా గురువుగా అని చెప్పేసి ఆయన ఒక గురువుగా పూజించేవాళ్ళు, గురువుగా భావించేవాళ్ళు. కావాల్సింది బ్లడ్ ద్వారా మంచి జరగాలి. అట్లాంటిది పోయి మనం ఎక్కడి నుంచో బ్లడ్ బ్యాంక్ నుంచి వాలంటీర్ డోనర్ నుంచి తెచ్చుకుంటున్నాం. అలాంటి బ్లడ్ వల్ల ఒకసారి అపాయాలు జరుగుతాయి. దానివల్లనే ఎయిడ్స్ వచ్చింది, దానివల్లనే జాండీస్ వచ్చింది. సో ఈ వాలంటీర్ డొనేషన్ వల్ల అట్లాంటి బీమార్లు 90% అరికట్టినాం. సో నేను ఆర్మూర్ సొసైటీస్కి లింగగౌడ్ గారు ఉన్నారు, వాళ్ళు రొటరీ నుంచి ఉన్నారు, ఇంకా లయన్స్ వాళ్ళందరినీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే 5 ఏళ్ళ కింద ప్రతి నెల ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉండేది. ఈ మధ్య కొన్ని కారణాల వల్ల చేయలేకపోతున్నారు. వాళ్ళందరికీ ఇదే విజ్ఞప్తి ఏంటంటే ఈ విధంగా వాలంటీర్స్ని, హెల్తీ పీపుల్ని, సమాజంలో సేవ చేయాలనే భావంతో ఉన్న వాళ్ళని, ఇట్లాంటి పెద్ద మనుషులను గుర్తు చేసుకున్న రోజు కానీ, వివేకానందుని బర్త్డే కానీ, ఇంకా పెద్ద మనుషులు మహాత్మా గాంధీ జయంతి అట్లాంటి ఉత్సవాల లోపల మళ్ళీసారి పాల్గొనండి. మా యొక్క సహకారం ఖచ్చితంగా ఇస్తాను. మన మానవుడు ఆరోగ్యంగా పరిశుభ్రంగా ఉన్నప్పుడే మనం అన్ని సాధించిన వాళ్ళం అవుతామని చెప్పేసి ఎక్కడైనా చెప్తా ఉండే. పరిసరాలు పరిశుభ్రంగా ఉండి మన తినే తిండి ఆరోగ్యవంతంగా ఉంటే అది చాలు జీవితానికి ధన్యమని చెప్తూ ఉంటాడు. మరి అట్లాంటిది ఈ రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు పరిశుభ్రత పాటించాల్సిన అవసరం ఉన్నది. పరిసర ప్రాంతాలు కూడా ఇప్పటికీ చూస్తూ ఉన్నాము. బయట మేము ఎన్నిసార్లు చెప్పినా, మున్సిపల్ ఎన్నిసార్లు చెప్పినా స్పందన రావడాలి. ప్రతి ఒక్కరు స్పందించాలా. ఆరోగ్యపరంగా కూడా ఇప్పుడు డాక్టర్ సాబ్ చెప్పినట్లు ప్రతి ఒక్కరు రక్తదానం ఇస్తే కొన్ని జీవితాలు నిలబెట్టిన వాళ్ళు అవుతారు. కాబట్టి యువకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. రజకులకు పెద్దపీట వేస్తున్నది మన టీఆర్ఎస్ ప్రభుత్వము. పక్క రాష్ట్రంలోనే మొన్ననే రజకులకు ఒక చట్టం కూడా తీసుకురావడం జరిగింది. చాకలి అనే ఎవరైతే అంటారో వారికి కఠిన శిక్ష అని చెప్పేసి కోర్టు నుంచి తీర్పు కూడా రావడం జరిగింది. ఎందుకంటే రజకులు అనేది పరిశుభ్రతకు ముఖ్య కారకులు. మరి వాళ్ళు లేనిది మనం లేము. కాబట్టి రజకులకు మన టీఆర్ఎస్ ప్రభుత్వము, మా గౌరవనీయ ఎమ్మెల్యే గారు కూడా పెద్దపీట వేసేసి వారి కమ్యూనిటీ కోసము నేనున్నా అంటూ చెప్తా ఉన్నారు. ఆర్మూర్లో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు శృతిమించుతున్నాయి. రౌడీలా వ్యవహరిస్తూ పేదవారిని బూతు పురాణంతో తిడుతూ కొట్టడానికి సైతం వెనకాడటం లేదు. పట్టణ కౌన్సిలర్ హోదాలో ఉండి బెదిరింపులు, చోద్యం చూస్తూ అడ్డగోలు సెటిల్మెంట్లకు పాల్పడుతున్న కాంగ్రెస్ కౌన్సిలర్పై ఎన్సీఎన్ కథనం. ఒరే, తీసుకున్న డబ్బులు ఇవ్వకుంటే నీకు సావు తప్పదు అంటూ ఓ పేదవాడిని బెదిరింపులకు గురి చేస్తూ ఇష్టం వచ్చినట్లుగా కొడుతున్న పక్కనే కౌన్సిలర్ హోదాలో ఉన్న వ్యక్తి చోద్యం చూస్తూ డబ్బుల సెటిల్మెంట్లో పాల్పంచుకున్న ఘటన ఆర్మూర్ మండలంలో చోటు చేసుకుంది.
గతంలో డబ్బులు తీసుకున్న ఓ వ్యక్తి తిరిగి చెల్లించలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ చెల్లిస్తానని చెప్పినా రౌడీలా వ్యవహరిస్తూ మిమ్మల్ని చంపుతామంటూ డబ్బులు ఇచ్చిన వ్యక్తిని బెదిరించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. సదరు వ్యక్తులపై కాంగ్రెస్ కౌన్సిలర్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. సరే నేను 20 లక్షలు నేను పెడతాను పొద్దున మొన్న ఏమన్నాడు బాపు అమ్ముడు వద్దు నేను వాళ్ళకని చెప్పి బాకి అడిగిన కట్టేస్తాడు తెల్లారితే. ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో సాంబశివరావు అనే యువకుడు మద్యం మత్తులో గ్రామంలో వీరంగం సృష్టించాడు. జిల్లా అల్లారం గ్రామానికి చెందిన సాంబశివరావు కూలి పని మీద ఈ గ్రామానికి వచ్చి పీకల దాకా మద్యం తాగటంతో తాగిన మైకంలో ఇతరుల వద్దకు వెళ్లి దురుసుగా ప్రవర్తించడంతో ఆగ్రహించిన గ్రామస్తులు కరెంటు స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. స్థానికుడు కాకపోవడంతో పోలీసులకు గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. దీంతో సాంబశివరావును ఆర్మూర్ పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏం లేవు ఐడి కార్డు ఏం లేదు ఇలా దొంగ అని చెప్పి తెలంగాణ కొడతారు ఎందుకు వచ్చిన ఇక్కడ పని చేస్తాం ఏడా పార్టీకి పోయినా ఎడా ఎక్కడ ఉంటావు? నర్సాపేట. ఏ మేస్త్రి దగ్గర ఉంటావా? మేస్త్రి పేరేంది? ఏం పని చేస్తావు? ఏం పని చేస్తావు నువ్వు? బైపాస్ లో పోలీస్ స్టేషన్ ఆర్మూర్ లో ఉందరా? నీతో ఎంతమంది వచ్చారు? నీతో మేస్త్రి అంటే నిన్న ఒక్కరోజు తీసుకురాలేదు కదా, ఎంతమంది వచ్చారు? నీ ఫోన్ ఏది? మేస్త్రి నువ్వు ఫోన్ లేదా? నీ దగ్గర ఐడి ప్రూఫ్ ఏమి ఉన్నాయి? ఏమీ లేదు. పైడిపాడ. నువ్వు ఉండేది ఎక్కడ అసలు? లోక కళ్యాణం కోసం శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని వేద పురోహితులు నారాయణ అన్నారు. మండలంలోని దేగం గ్రామంలో శ్రీ లక్ష్మీనారాయణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. కళ్యాణోత్సవంలో భాగంగా గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని కళ్యాణాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లక్ష్మీనారాయణ స్వామిని కలవడం, ప్రత్యేక పూజలు ఆచరించడంతో ఆత్మశాంతి చేకూరుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న కార్యక్రమాన్ని నిర్వహించారు. సుదర్శన కూడదు అని చెప్పారు. మరికొన్ని ఎలా ఉంటాయి అంటే మరేదో ఆలోచిస్తూ మన మనస్సులో చెడు ఆలోచన చేత తాతగారి యొక్క తండ్రి గారు ఎవరు అని చెప్తారు. లక్ష్మీనారాయణ గోవింద గోవింద. చూడండి, కమలాయ వసుమతే రామ.
ఇప్పుడు కానీ లక్ష్మీనారాయణ యొక్క వివాహం అనేది అమ్మవారికి మాంగళ్య ధారణ అనేది మనం చేస్తూ ఉంటాం. ఒకసారి మీరందరూ కరతాళతో చేతులు అందరికి కావలసినటువంటి ఆరోగ్య అంతేకాకుండా ఈ పరమాత్మ మీద ఉండేటువంటి భక్తి భావన చేత రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని రోటరీ క్లబ్ ఆర్మూర్ అధ్యక్షుడు దాసరి సునీల్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని చెవిటి మూగ పాఠశాలలో రోటరీ క్లబ్ 114వ ఆవిర్భావ వేడుకలు రోటరీ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చెవిటి మూగ విద్యార్థులకు పండ్లు పంపిణీ చేసి ఆట వస్తువులను అందజేశారు. కేక్ కట్ చేసి విద్యార్థులకు తినిపించారు. అనంతరం రోటరీ క్లబ్ అధ్యక్షుడు సునీల్, ప్రాజెక్టు చైర్మన్ కొకుల రమాకాంత్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ 114 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ వంతు సహాయ సహకారాలు సమాజానికి అందించడంతో పాటు పోలియో నిర్మూలనకు ఎంతగానో కృషి చేసిందని, ఇక మీదట కూడా రోటరీ సేవలు ఇలానే కొనసాగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు చైర్మన్ రజనీష్, కార్యదర్శి రాజేందర్, సభ్యులు లింబాద్రి గౌడ్, రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. క్లబ్ స్థాపించి 114 సంవత్సరాలు అవుతుంది. నలుగురు వ్యక్తుల సమూహమే రోటరీ. ఈ రోటరీ 114 సంవత్సరంలో జన్మదిన సందర్భంగా విశిష్టమైన సేవలు చేయడం జరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమంలో ముందు భాగంగా నిలిచిన్నది. మరియు పోలియో నివారణ అయితే కానీ, లిటరసీలో కానీ అన్ని సేవా కార్యక్రమంలో ప్రపంచంలోనే ముందుగా ఉన్న రోటరీ క్లబ్ ఈ జన్మదిన సందర్భంగా ఈరోజు ఆర్మూర్లోని టీచర్స్ కాలనీలో బదిరీల పాఠశాలకు విచ్చేసి వారికి పండ్లు, ఆట వస్తువులు బహుకరించడం జరిగింది. దీనికి సహకరించినటువంటి రోటరీ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈరోజు జన్మదినం సందర్భంగా ఇక్కడ జరుపుకుంటున్న చెవిటి మూగ స్కూల్లో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ తరఫున అధ్యక్షులు, కార్యదర్శి మరియు కార్యవర్గ సభ్యులందరూ, అలాగే ప్రాజెక్ట్ చైర్మన్ రజనీష్ గారు ఈరోజు ఇక్కడ ఉన్న పిల్లలందరికీ ఆట వస్తువులు మరియు పల్లి పంపించేస్తున్నాము. అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ అన్నింటిలో ముందుంటూ ప్రపంచవ్యాప్తంగా రోటరీ క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమం గుర్తిస్తూ ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నాము. రోటరీ డే సందర్భంగా ఇక్కడ పిల్లలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కేక్ కట్ చేసి వారికి మిఠాయి తినిపిస్తున్నాను. ఆర్మూర్ పట్టణంలోని 2వ వార్డులో కరెంటు స్తంభాలు సరిగ్గా లేకపోవడంతో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు కాలనీలో నూతన కరెంటు స్తంభాలు విద్యుత్ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదేశానుసారం కరెంటు స్తంభాలు ఏర్పాటు చేశామని కరెంటు సిబ్బంది తెలిపారు. సాయి సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలకు చెందిన విద్యార్థులు తెలంగాణ సాంప్రదాయ పిండి వంటలను స్వయంగా తయారు చేసి ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాలరాజ్ మెమోరియల్ హాస్పిటల్ డాక్టర్ రాకేష్, డాక్టర్ ఝాన్సీ రాణిలు హాజరై విద్యార్థులకు వంటలు చేసేటప్పుడు పాటించాల్సిన శుభ్రత గురించి వివరించారు. ఉత్తమ వంటకాలు చేసి ఎంపికైన వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ రవి నాయుడు, డైరెక్టర్ రాజు యాదవ్, ప్రిన్సిపల్ హరిని, విద్యార్థులు పాల్గొన్నారు. ఎట్లా చేసిరో చెప్తారా?
ఎక్కడికి స్టేటస్ పెడదామని. ఆర్మూర్ మండలంలోని ఈసపల్లి గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నల్లపోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్నట్లు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని పురవీధుల గుండా విగ్రహాలను ఊరేగింపుగా డప్పు చప్పుళ్ల మధ్య గుడి వద్దకు తీసుకెళ్లారు. అనంతరం గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామంలో నల్లపోచమ్మ విగ్రహాన్ని వీడీసీ ఆధ్వర్యంలో గ్రామస్తులందరూ కలిసి ఆదివారం రోజున ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో గ్రామ సర్పంచుల అధ్యక్షతన గ్రామ సభలను నిర్వహించారు. గ్రామ సభలకు పలు గ్రామాలలో అధికారులు హాజరు కావడంతో ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామంలో గ్రామ సర్పంచ్ రాజేశ్వర్ ఆధ్వర్యంలో గ్రామ సభను నిర్వహించారు. గ్రామ సభకు అధికారులు పూర్తి స్థాయిలో హాజరు కావడంతో గ్రామ కార్యదర్శి విజయ్ కుమార్ గ్రామ సమస్యలను తెలిపారు. ఈ సమస్యలను మండల స్థాయి అధికారి దృష్టికి తీసుకెళ్తామని గ్రామ ప్రజలకు గ్రామ కార్యదర్శి విజయ్ కుమార్ చెప్పారు. సభ్యులందరికీ మన ప్రజలకు సమస్యలు తీర్చాలని పెట్టినావా? దేని మీద పెట్టినా ఒకసారి క్లారిటీ. గ్రామ జనాభా 1413 మందికి 1413 అంటే మన ఓటర్సే ఒక 1000 ఓటర్స్ లెక్కనా, లేకుంటే ఒక పర్ హెడ్ తరపున పర్ హెడ్ అంటే ఒక చిన్న పిల్లల నుంచి అవి కూడా మొత్తం బంద్ అండి. ఆ నీళ్ళలో కనెక్షన్ వార్డు నెంబర్కి చెప్పిన మీరు కూడా వచ్చి చూసి చేతులు వాటర్ పోసుకున్నాం. మురుగు వాటర్ ఉన్నాయి తీసుకున్నాడు. అనంతా మురుగు వాటర్ అయినా అబ్బాయి వాటర్ మాకు తిరుగుతుంది. ఇప్పుడు 5 నెలల నుంచి అసలు తాగు నీళ్లు లేవు. అయితే ఆ నల్లాన్ని పైకి వీక్వేయమని చెప్పండి. వచ్చి మీరు వచ్చి ఎంక్వైరీ చేసేది. ఆ నల్లాన్ని పైకి వీక్వేయమని చెప్పండి, లేదా ట్యాంక్ పెట్టించుకోమన్నాడు. అలా కనెక్షన్ పెట్టారు. పక్కన సెప్టిక్ ట్యాంక్ ఉన్నది, ఈ వాటర్ ట్యాంక్ ఉన్నది. వాళ్ళు కూడా తాగరు, బయటకి ఫిల్టర్ వాటర్ తెచ్చుకుంటారు, వాళ్ళు మోటార్ ఎక్కిస్తున్నారు. ఆ వాటర్ పైకి లేపేయమని చెప్పండి. ఎందుకంటే ఆ లోకల్ చేసుకుని ఇప్పుడు 28 ఫ్యామిలీ దాదాపు 5-6 నెలల నుంచి వాటర్ లేవు. 20 గ్రామాలు ఉంటాయి, 17 గ్రామాలు ఉంటాయి, 45,000 జనాభా ఉంటుంది. ఈ 20 మంది 3 సూపర్వైజర్లు, ఒక పిహెచ్ఎన్, ఒక సిహెచ్ఓ, 2 మెడికల్ ఆఫీసర్స్, 44 మంది ఆశాలు, 45 మంది అంగన్వాడీ టీచర్స్తో మన వేల్పూర్ మండలంలో ఆరోగ్య సిబ్బంది పనిచేయడం జరుగుతుంది. వీరందరి సహకారంతో, ఆశాల సహకారంతో, అంగన్వాడీ సహకారంతో మేము ఆరోగ్య సేవలు అందిస్తూ ఉంటున్నాము. ప్రతి గర్భిణీ స్త్రీని చేయూత ఫౌండేషన్ వేల్పూర్ ఆధ్వర్యంలో అంసాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులను ఉన్నతమైన మార్కులు సాధించాలని, ఒత్తిడి లేకుండా ఏకాగ్రతతో చదవాలని, అలాగే 10వ తరగతి తర్వాత ఏ కోర్సులు ఎలా ఎంపిక చేసుకోవాలి అని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రకాష్ గౌడ్ మరియు చేయూత ఫౌండేషన్ అధ్యక్షుడు హితీష్, ఉపాధ్యక్షుడు మైపాల్ మరియు సభ్యులు పాల్గొన్నారు. మార్క్స్
మార్క్స్ నాకు కానీ తను కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మీకు బయట నాలెడ్జ్ అంటే పేపర్ చదవడం, మీకు ఒక స్కిల్స్ పెంచుకోవడం, ఒక బుక్ నాలెడ్జ్ కాకుండా బయట నాలెడ్జ్ ఉంటే మీకు ముందుగా తర్వాత వెళ్ళినప్పుడు చాలా ఉపయోగపడుతుంది. ఒక బుక్ నాలెడ్జ్ అనేది మీకు ఉన్న 4 వారాల మధ్యలో ఉంటుంది. అలాగా మీకు బయట ఉన్న వాతావరణం ఇది చాలా వరకు తింటే మీరు జీవితంలో చాలా వరకు పైకి వస్తారు. లేదు సార్ ఏమో చెప్పిపోతాడు, సార్ చెప్పే మాటలు ఏం వినాలి అలా కాదు. మీకు తండ్రి మీకు తల్లిదండ్రులు మీకు ఒక జన్మనిచ్చి భీమ్గల్ మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నింబాచల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం శనివారం కావటంతో భక్తులతో కిటకిటలాడింది. భక్తులు భారీ సంఖ్యలో కాలినడకన నడుస్తూ తలపై సాహిత్యం, చేతిలో పూలు పండ్లు పట్టుకొని గోవింద గోవింద నామస్మరణలతో రోడ్డు వెంట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్తి గీతాలు పాడుకుంటూ భారీగా తరలివచ్చారు. అనంతరం కొంతమంది భక్తులు స్వామినామం తలుచుకుంటూ రోడ్డుపై నడవసాగారు. అనంతరం స్వామివారి గర్భగుడిలోకి వెళ్లే ముందు కుడి భాగాన అల్లు బండపై భక్తులు మొక్కులు మొక్కి ఆ భగవంతుని నామంతో మహిళలు అల్లు పట్టడం జరిగింది. గర్భగుడిలోకి వెళ్లే మార్గంలో జోడు లింగాలను దర్శించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకుంటారు. భక్తులు ర్యాంప్ల మార్గాన క్యూ లైన్లలో బార్లు తీరి గర్భగుడిలో స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారికి అర్చనలు చేసి పిల్ల పాపలు పాడి పంటలను అష్టైశ్వర్యాలను ఇవ్వాలని మొక్కులు తీర్చుకోవడం జరిగింది. అనంతరం అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నేటి అన్నదానానికి 100 రూపాయలు కానుకగా సమర్పించుకున్నారు. వారికి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అసెంబ్లీలో జీఎస్టీ బిల్లు ప్రవేశపెట్టి ప్రసంగించిన రోడ్డు రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్లో శృతి మించుతున్న కాంగ్రెస్ కౌన్సిలర్ల తీరు. డబ్బుల కోసం పంచాయతీలు సెటిల్మెంట్లు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరింపు. సెటిల్మెంట్ కౌన్సిలర్పై ఎన్సీఎన్ ఫోకస్. దేగంలో ఘనంగా లక్ష్మీనారాయణ కళ్యాణోత్సవం. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. ఆర్మూర్ బల్దియాలో బడ్జెట్పై సర్వసభ్య సమావేశం. బడ్జెట్పై ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు చైర్మన్ వెల్లడి. ప్రభుత్వ బాలుర పాఠశాలలో విద్యార్థుల ప్రేరణకు ప్రజా సైన్స్ వేదిక. పాల్గొన్న విద్యాధికారి రాజగంగారాం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.